నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు బి కృష్ణ పి రాములు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యవసాయ కూలికి ఇందిరమ్మ వృత్తి కింద 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న అన్నమాట నిలుపుకోవాలని ఆయన కోరారు. 2 పంటలు ముగిసిన కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కేస్తుందన్న రైతన్నకు పెట్టుబడి సాయం డబ్బులు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ప్రభుత్వం రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్లకు రక్షణగా ఉన్న ప్రభుత్వాలైతే తెలంగాణ లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోబోతున్నాం. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి విషయాన్ని, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, వాళ్ళకు ఉపాధి కల్పించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి సందర్భంగా ఏఐపీకేఎంఎస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, ఆందోళన చేయాలి. రైతు కూలీలందరినీ కూడా మమేకం చేసేటటువంటి ప్రోగ్రామ్ లో కూడా ఈ కూలీలు అందులో ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పేసి ఇప్పటికే మేము సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ముందు వరుసలో వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ఇందిరమ్మ భరోసా కింద వృత్తి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 60 లక్షల మందికి 1,000 రూపాయల కాడికి నువ్వు చెప్పిన కాడికి ఇచ్చిన 7,200 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తే సరిపోతుంది 60 లక్షల మందికి. కానీ ఇందులో కూడా కోతలు పెట్టడానికి, కుర్రీలు పెట్టడానికి 10 లక్షల మంది, 10 నుంచి 12 లక్షల మందికి మాత్రమే ఇస్తానని 26 నుంచి ఇస్తామని చెప్పేసి 6 నెలలకు సంబంధించినటువంటి భరోసా ఇస్తామని ప్రకటించడం అనేది ఇది దగా చేయటం అని చెప్పేసి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. అందుకని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కూలీల సంఖ్య పెరుగుతున్నది. దేశంలో రైతుల కన్నా ఎక్కువగా కూలీలే ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా రైతుల కన్నా ఎక్కువగా కూలీలు పెరుగుతున్నారు. రియల్ ఎస్టేట్ లో భూములు గుంజుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో యంత్రాలు వచ్చిన తర్వాత పని లేకుండా పోయినటువంటి స్థితి ఉన్నది. గ్రామాలలో బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి పాలకులు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. తూతూ మంత్రంగా మాటలు చెప్పి గడపడం కాదు. ఇప్పటికే సంవత్సర కాలం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికయ్యి. అందుకని ఇప్పటికైనా ఏమరపాటు కాకుండా వెంటనే కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ 60 లక్షల మందిని గుర్తించి వీళ్ళందరికీ జీవన వృత్తి, ఉపాధి కల్పించినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ మాట్లాడతారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. నా పేరు ఎం కృష్ణ, స్టేట్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో ప్రకటించింది ఏంటంటే 400 రోజులు గడుస్తుంది, ఇప్పటికీ 12,000 రూపాయలు ఇవ్వడానికి ముందు ఆలోచిస్తుంది. సరైన విషయం కాదు. అంతేకాకుండా ఈరోజు ఒక లెక్క ప్రకారంగా మనం చూస్తే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వ్యవసాయ కూలీల పైన ఎక్కువ ఆధారపడి బతుకుతున్నారు. రకరకాల పనులు చేసుకుంటున్నారు. 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు వాళ్ళ భూమి పైన ఆధారపడడం లేదు. అలాంటి వాళ్ళు లెక్కేస్తే 60 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంటే 10 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఆ 10 లక్షల మందికి మాత్రమే మేము జనవరి 26వ తారీఖున అమలు చేస్తామని చెప్తున్నాడు. కానీ మేము అడిగేది ఏంటంటే 3 ఎకరాల లోపు, ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ లెక్క తీసుకుంటే వాళ్ళు 60 లక్షల పైగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ 60 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు జీవన వృత్తిని అమలు చేయాలి. ఆ రకంగా అమలు చేయడం అనేది కూడా ప్రభుత్వానికి పెద్ద భారమైన విషయం అయితే కాదు. కాబట్టి అట్లా అమలు చేయాలని చెప్తా ఉన్నాం. ఇది 400 రోజులు గడుస్తుంది, అయినా జాప్యం చేయడం సరైనటువంటి విషయం కాదు. ఇప్పటికైనా జనవరి 26వ తారీఖు రోజు మీరు ఏదైతే అమలు చేస్తామన్నారో ఇప్పటికైనా అమలు చేయండి. అది 60 లక్షల మందికి ఇవ్వండి. అది 12,000 రూపాయలు తప్పకుండా మీరు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కూడా మేము అడగాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో మొత్తం కూడా లెక్క వేసుకుంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయ కూలీలు 50% పైగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ దిక్కు దివాణి లేదు. వాళ్ళకి వ్యవసాయంలో అసలు పని దొరకని వాళ్ళు పట్టణానికి వెళ్తారు.
ఇల్లు దగ్గర వాళ్ళకి భరోసా లేదు, అక్కడిని చనిపోతుంటారు పని దొరకక, వాళ్ళు ఒక పశువుల మాదిరిగా ఈ రోజుకు జీవిస్తున్నారు. కాబట్టి అలాంటి దిక్కుమొక్కు లేనటువంటి ప్రజలు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. మనం కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కష్టాలు అనుభవించారో దేశ ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వాళ్ళకు ఇన్సూరెన్స్ పథకం లేదు, ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు ఆదాయం లేదు. కాబట్టి తప్పకుండా ఈరోజు రైతులకు ఏదైతే ఒక ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టిందో తెలంగాణలో, ఆ రకంగా వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా బేషరతుగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోకుండా వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ను అమలు చేస్తే కనీసం వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకు వచ్చే ఇన్సూరెన్స్ వాళ్ళ పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా మీరు ఇన్సూరెన్స్ను అమలు చేయాలి. మీరే దాని ప్రీమియం మీరే కట్టండి, వాళ్ళ దగ్గర తీసుకోకండి, అది ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అదే రకంగా రెండో విషయం ఏంటంటే, వాళ్ళు ప్రధానంగా సాంఘిక సమస్య కూడా ఉంది. వ్యవసాయ కూలీల వాళ్ళందరూ ప్రధానంగా దళితులు వ్యవసాయ కూలీలుగా పనిచేసి బతికే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది మన దేశంలో. వాళ్ళు ప్రతి చోట పనిచేసే పని దగ్గర కూడా కుల సమస్యలు ఎదుర్కొంటున్నారు, సాంఘిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, బహిష్కరణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా తప్పకుండా ఏదైతే చట్టం ఏదో చేసిందో దానికి సంబంధించిన చట్టాలు చాలా వచ్చినాయి, అది అమలు చేస్తేనే ప్రభుత్వం పైనుంచి. కానీ తప్పకుండా అట్లాంటి కుల వివక్షితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చట్టబద్ధంగా ఆ కూలీల పైన వాళ్ళ పైన ఏదైనా అంటరాని సమస్య కొనసాగుతున్నటువంటిది. కాబట్టి దాన్ని చట్టబద్ధంగా యాక్షన్